లేట్ లవ్ ఎట్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ప్రేమ. ఈ జగత్తులో రెండక్షరాలలో ఉన్న విలువల్ని కాపాడడానికి ఎంతో మంది ప్రేమికులు ఎన్నో ప్రయత్నాలు చేశారు, నిలబడ్డారు కూడా. అలాంటి ప్రేమ కథలు చరిత్రకెక్కడమే కాకుండా షాక్ కి గురి చేసినవి కూడా చాలానే ఉన్నాయి. అందుకే ప్రేమకి కులం, మతం, ప్రాంతం అంటూ ఏదీ అడ్డుగా నిలవలేకపోగా ప్రతి ప్రేమ జంటకి ఓ ప్రత్యేకమైన ప్రేమ కథని చెప్పుకోవడం విశేషమే. అలాంటి ఫ్రెంచ్ ప్రేమ కథ ఏంటో తెలుసుకుందాం. ఆ ఇద్దరి ప్రేమికుల మధ్య వయసు తేడా 24 సంవత్సరాలు. అబ్బాయి 15 సంవత్సరాల వయసులో అమ్మాయిని కలిశాడు. అప్పుడు ఆమె వయసు 39 సంవత్సరాలు. తను ఓ బ్యాంకర్ని పెళ్లి చేసుకుంది. తనకి 3 పిల్లలు. అసలు ప్రేమంటే తెలియని వయసులో నువ్వేదైనా చెయ్యి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానన్న చిన్న చిన్న మాటలు ఆమెకి ఆశ్చర్యం కన్నా ఒకంత హాస్యానికి గురిచేశాయి. ఎందుకంటే ఆ అబ్బాయి చదువుతున్న జేసుఫ్ట్ హై స్కూల్లో తనే డ్రామా క్లాస్ టీచర్ కాబట్టి. అంతేకాదు, ఆ టీచర్ కూతురు కూడా ఆ అబ్బాయి క్లాస్మేటే. అలా 2 సంవత్సరాలు గడిచాక తన ప్రేమ విషయం అబ్బాయి ఇంట్లో తెలిసి టీచర్కి వార్నింగ్ ఇచ్చారు. టీచర్కి ఏం చేయాలో అర్థం కాలేదు, ఏడవడం తప్ప. ప్రేమ అనేది శరీరానికి కాదు, మనసుకు సంబంధించిందని గ్రహించిన టీచర్ అబ్బాయి ప్రేమను అర్థం చేసుకుంది. అలా మొదలైన వారి బంధం ఎంతవరకు సాగింది? ఇంతకీ ఎవరా ప్రేమికులు? ప్రస్తుతం ఫ్రెంచ్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ఆమె బ్రిగిటే మాక్రోన్. ఈ ఇద్దరి ప్రేమ కథ ఎన్నో పుస్తకాల్లో ముద్రించబడ్డాయి. అంతలా ఒకరినొకరు అర్థం చేసుకుని ఓ యునిక్ లవ్ స్టోరీకి సింబల్ గా నిలిచిపోయారు. బ్రిగిటే చిన్న వయసులోనే మాక్రోన్ మేధాశక్తికి ఆకర్షితురాలైంది. రోజురోజుకి మాక్రోన్ ప్రేమపై నమ్మకం పెట్టుకున్న బ్రిగిట్ అక్టోబర్ 2007లో బ్యాంకర్ భర్త నుండి విడాకులు తీసుకుని ఇద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అప్పుడు మాక్రోన్ 30 సంవత్సరాలైతే బ్రిగిట్ ఇది 55 సంవత్సరాలు. అలా వివాహం చేసుకున్న ఇద్దరూ 10 సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఇప్పటికి వారి భాగస్వామ్యం ఎంత స్వచ్ఛమైందో, ఎంత స్పష్టమైందో ప్రపంచానికి చూపించారు. ఉత్తర అమెరికాలోని అమయన్స్ లో జన్మించిన మాక్రోన్ ఫ్రెంచ్ పొలిటీషియన్ గా, సీనియర్ సివిల్ సర్వెంట్ గా ఎన్నో సేవలందించి 2006 నుండి 2009 వరకు సోషలిస్ట్ పార్టీ మెంబర్ గా కీలక బాధ్యతల్ని కొనసాగించాడు. ఆ తర్వాత ఇండిపెండెంట్ గా 2016లో ఎన్ మార్చ్ పార్టీని స్థాపించి ప్రెసిడెంట్ అభ్యర్థిగా నిలబడి ఆ ఎన్నికల్లో విజయం సాధించి ఫ్రెంచ్ దేశానికి ప్రెసిడెంట్ గా మాక్రోన్ గెలుపొందాడు. 24 ఏళ్లు గడిపిన మాక్రోన్ 2017 ఏప్రిల్ 24న ఫ్రెంచ్ అధ్యక్ష ఎన్నికల మొదటి రౌండ్ గెలిచిన తర్వాత తన భార్యగా బ్రిగిట్టేతో చేతులు కలిపి మీడియాతో, నా గెలుపులో భార్య బ్రిగిట్ పాత్ర కీలకం, ఆమెను నేను దాచిపెట్టలేను, ఆమెకు ధన్యవాదాలు అని చెప్పి తన ప్రేమని మరోసారి నిరూపించుకున్నాడు మాక్రోన్. మా ప్రేమ గురించి చెప్పడానికి సమయం ఎంతైనా సరిపోదు, ఎందుకంటే మా ప్రేమ అంత నిజమైంది, అంత స్వచ్ఛమైంది, అంత అవగాహనతో నిండిందని ప్రపంచానికి తన ప్రేమ గొప్పతనాన్ని చెప్పుకొచ్చాడు ఈ ఫ్రెంచ్ యువ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్. For more movie updates, watch, share and subscribe to CBC9.News.